గైస్ నేను ఇప్పుడే దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నా. ఇక్కడ పాము పొర ఉంది, మరి ఇక్కడ దగ్గరలోనే పాము ఉందో ఏమో తెలియదు. ఎగ్జాక్ట్గా అది ఉన్న ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ వచ్చుంటాము. చూడండి, నిజంగా ఇక్కడ డౌట్ ఏం లేదు, ఖచ్చితంగా పాము అయితే ఉంటుంది. వీడియో మొత్తం క్లూలే ఉన్నాయి, అది ఏందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ షేప్లో ఉందో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వైల్డ్ లెక్స్ ఎపిసోడ్ నెంబర్ 12. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఒక పాతకాలపు ఏషియంట్ రాక్ అనమాట. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే పెన్మూర్ టు తిరుపతి రూట్ అనమాట. ఒకసారి మీరు చూడొచ్చు. సో ఇదైతే మెయిన్ రోడ్ కనబడుతుందో, ఇది పెన్మూర్ టు తిరుపతి మెయిన్ రూట్ అనమాట. సో మనతో ఉన్నారు టీమ్మేట్ చరణ్, విక్రమ్. సో సునీల్ అయితే తొందరలో మనతో జాయిన్ అవుతాడు. సో ఇప్పుడు మేము ఆ రాక్ మీరు తమిళలో చూసారు కదా, సో అక్కడికైతే వెళ్తున్నాము. అది చాలా పాతకాలపు రాక్ అంటున్నారు, అది ఎలా వచ్చింది ఏంటనేది ఎవరైనా ఉంటే కనుక్కుందాం. సో పురాణాల ప్రకారం అది ఎందుకు యూజ్ చేస్తారనేది కూడా నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన మ్యాటర్ మీకు చెప్తాను. సో ఇక్కడ దాన్ని తెలుసుకునే ముందు ఇక్కడ ఎవరైనా అడిగి కనుక్కుందాం. సో ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఇక్కడ ఫెన్సింగ్ వేశారు ఈ రాక్ చుట్టూ. మరి ఇది టూరిస్ట్ ప్లేస్ లాగా ఏమైనా కన్సిడర్ చేస్తారేమో తెలియదు. సో లోపల అయితే ఎవరో ఆవులు మేపుతున్నారు, వాళ్ళని అడుగుదాం, దాని గురించి ఏమైనా చెప్తారేమో. సో మాకు వెతుకుతుంటే ఈ పక్క అయితే ఒక దావ కనబడుతుంది, దీని లోపలికి వెళ్దాం. ఇక రండ్రా, పైన తగిలేలా ఉందా? ఇదనమాట, చూసుకో. రైట్ రా 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 తొందర, పైన తగులుతా. రైట్ దా. సో ఇది మీకు చెప్పిన రాక్ ఏదైతే ఇదన్నమాట. చూడు, కెమెరాలో చిన్నది కనపడుతుంది, దగ్గరికి వెళ్దాం. మొత్తం అడవి ఏరియానే, అడవిలో మన వాళ్ళు పొలాలు కూడా పండిస్తున్నారు. ఆడు ఉందాము, ఎవరో తెల్లగా షర్ట్ వేసుకొని ఉన్నారు. ఫస్ట్ ఆయన దాని గురించి ఏమైనా తెలిసి అడుగుదాం, ఎట్లా వచ్చింది, మరి ఎవరన్నా పెట్టారా లేకపోతే అనేది కనుక్కొని మాట్లాడదాం. బండ ఉంది కదా, నేచురల్గా వచ్చిందనా? ఎప్పటి నుంచో ఉంది, అదే వీడియో కోసం కొంచెం కనబడతా. అది ఏమంటున్నారంటే ఇది చాలా రోజుల నుంచి వచ్చింది, ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా తీస్తారంట. లొకేషన్ అయితే బాగానే ఉంది, మనం దగ్గరికి వెళ్దాం. చూడొచ్చు, మొత్తం కిందంతా మట్టిలాగా అయిపోయింది. చాలా పాతకాలపు రాయి కదా, చుట్టూ మట్టిలాగా అయిపోయింది, చాలా హైట్ ఉంది. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఈ రాయి ఎలా వచ్చి ఉంటుంది, దీని ప్రత్యేకత ఏంటనేది నేను చెప్తాను, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఇక్కడ నుంచి లొకేషన్ కూడా చాలా బాగుంది, మొత్తం పొలాలే, అడవి, సన్ కూడా లేదు ఈరోజు. మొత్తం వెదర్ అంతా ఫాగి ఉంది. ఎండ వచ్చుంటే నేను ఇచ్చే మీకు ఎక్స్ప్లెనేషన్ ఏదవుతుందో అది క్లియరిటీగా అర్థమయ్యేది. నాకు తెలిసినంత వరకు దీన్ని ఎందుకు యూజ్ చేసేవాళ్ళంటే, మనకి బ్యాక్ హిస్టరీకి వెళ్తే ఏమవుతుంది అంటే టైం అనేది ఉండేది కాదు. సో టైం అనేది లేనప్పుడు టైంని క్యాల్కులేట్ చేసుకోవడానికి కోసం అప్పుడున్న సిచ్యువేషన్లో మనకి సన్ నుంచి ఏదైతే లైటింగ్ వస్తుందో ఆ లైటింగ్ డైరెక్ట్ దీని మీద పడటం వల్ల ఆపోజిట్ డైరెక్షన్లో మనకి షాడో అని పడుతుంది. ఈవినింగ్ టైం ఎక్కడ వెళ్తుంది అంటే చాలా దూరం వెళ్తుంది షాడో. మార్నింగ్ టైంలో ఇట్లా నుంచి ఎండ పడుతుంది కాబట్టి అట్లా, కాబట్టి ఆ షాడోని యూజ్ చేసుకొని టైంని క్యాల్కులేట్ చేసేవారు అనేది ఒక హిస్టరీలో ఒక టాక్ అయితే ఉంది. సో నేనైతే అదే అనుకుంటున్నా. అది కాకుండా మీకేమైనా కొత్తగా దేనికి యూజ్ చేసేవాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తెలుసుకుంటాం. మాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేసాం. ఇది ఒక్కటే ఉంది, చెప్పదలుచుకుంది ఏం లేదు. ఇక్కడ ఈ ఒక్క రాయి కోసం రావచ్చు. లొకేషన్ కూడా చాలా బాగుంది, బ్యాక్ కెమెరా ఆన్ చేస్తే చూడండి. మీరు ఏదైతే వెనకాల రాక్ చూస్తారో ఇది దాదాపు ఒక 20 feet ఉంటుంది అనమాట, 20 feet హైట్ ఉంటుంది. ఇక్కడ కనబడుతున్న ఈ రాకు ఏ షేప్లో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూస్తే తెలుస్తుంది కదా.
కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను లాస్ట్ లో చెప్తా ఏ షేప్ లో ఉందనేది. సో ఇట్లా చుట్టూ చూసుకుంటే దగ్గర ఇది మొత్తం రాకే. గైస్ నేను ఇప్పుడే దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నా. ఇక్కడ పాము పొర ఉంది, మరి ఇక్కడ దగ్గరలోనే పాము ఉందో ఏమో తెలియదు. ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేస్తా చూడండి. దగ్గరికి వెళ్ళినా ఎక్స్ప్లెయిన్ చేద్దామని పట్టుకునే లోపల నాకు అది కనపడుతుంది, చూస్తున్నారు కదా పాము పొర. పాము పొర దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది, ఇక్కడ పాము ఉంది, ఖచ్చితంగా ఉంది. ఈ షేప్ కూడా నేను నీకు క్లూ ఇచ్చా, ఏ షేప్ లో ఉందో చెప్పండి అని. ఎగ్జాక్ట్ గా ఆ పామే ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇది ఈ షేప్ లో ఉండడానికి కారణం ఇక్కడ పాము ఉండడం, ఈ ఒక్కటే ఇక్కడ ఉండడం ఏదో పాతకాల పేషెంట్ నమ్మకాలు కూడా అయ్యుండొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి హిందూ గాడికి సంబంధించిన పూజలు కానీ ఏం చేయలేదు. ఒకవేళ చేసినట్టయితే నిజంగా పాపులర్ అయిపోతుంది కదా ఇది. ఆ షేప్ ఉండడానికి షేప్ అయినా ఇక్కడ పాములు ఉన్నాయి, మరి నాకు తెలిసి అదే పాము అనుకుంటున్నా. దీనికి వెనకాలే చిన్న రాక్ ఉంది, సో అక్కడ కూర్చుంటే మనకి ఎగ్జాక్ట్ వ్యూ కూడా బాగానే ఉంటుంది. ఇటుపక్క మొత్తం అడవి, వెనకాల ఫార్మింగ్ చేస్తున్నారు. మొత్తం డౌన్ ఏరియా అది మొత్తం, ఇది మొత్తం అప్ ఏరియా. ఇంకా దీని పైకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ ఏంటంటే ఎక్కడ పాము ఉందో తెలియదు, అదే భయం అవుతుంది. ఈ సంకేతాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ పాము ఉన్నట్టు కనపడుతుంది. వాళ్ళని అడిగితే మాత్రం మాకేమి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. వాడు పైకి ఎక్కినాడు. ఎట్లుంది ఆ వ్యూ ఆడి నుంచి? బాగుంది, చూడడానికి బాగుంది. ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవడానికి అయితే ఈజీగా పనికి వస్తుంది. బాగుంది వ్యూ కూడా. దీని ప్రత్యేకత అంటే నాకు తెలిసినంత వరకు అదే, టైం అనేది క్యాల్కులేట్ చేసుకోవడానికి యూజ్ చేసేవాళ్ళని చెప్పి నేను అనుకుంటున్నా. ఒకసారి మీరు ఏమనుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కడ అడుగు పెట్టాలన్నా భయం అవుతుంది. ఎరా ఏమైనా అనిపిస్తుందా? సో మనవాడు పైకి ఎక్కినాడు, ముగ్గురు ఎక్కడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. మనవాడైతే వ్యూ చూపిస్తాడు, కొంచెం చూసుకో. ఒక హిస్టరీ కలిగింది, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా కొన్ని రోజులు కన్వర్గ్ అయిపోవచ్చు. ఎందుకంటే మీరు కింద గమనించినట్టయితే మొత్తం రాక్ ఏదైతే ఉందో మొత్తం సాయిలో మారిపోతుంది. సో దానివల్ల అది కింద పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. క్లోజప్ షాట్స్ కనబడుతుంది కదా మీకు. సో ఇలా మొత్తం మట్టిలా అయిపోయి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది పడిపోక ముందే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేది మీకు చూపిస్తాం. ప్లేస్ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వర్షం పడేలా ఉంది, వెదర్ అయితే బాగా ఫాగి ఉంది కాబట్టి లొకేషన్ చాలా కూల్గా ఉంది. ఒకవేళ సన్ గానే వచ్చి ఉంటే మనకి ఆ బండ అనేది కొంచెం షైనింగ్స్ లాగా బాగా కనపడేది. చూసుకోమంటారా బాబు, ఎక్కడ తిరగాలన్నా భయం అవుతుంది ఆ పాము పొర చూసిన తర్వాత. నాకు తెలిసి దాని లోపల ఎక్కడన్నా ఉంటుంది అది. చెప్పే కదా, క్లూ ఆల్రెడీ ఇచ్చేసిన. ఏ షేప్లో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తాం, మీ అందరూ చూస్తాం, మీ గెస్ట్ ఎంత మాత్రం కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడాల్సిన ప్లేస్ ఇంకేం లేవు. ఏమన్నా పండ్లు ఏమైనా దొరుకుతాయా ఇక్కడ? చెట్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి చూడరా, ఒకసారి పోయిద్దానా, ఏమైనా దొరుకుతాయో చూద్దాం. పోయేది అట్లే కదా, చూసుకొని పోదాం. ఎలా అంత బాగుంది. ఒకవేళ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఏమన్నా విజిట్ చేయాలనుకుంటే ప్లేస్ ఎగ్జాక్ట్గా వచ్చి పెన్మూర్ తిరుపతి రూటు నియర్ చౌడుగుంట అనమాట. పాతగుంట చౌడుగుంట మిడిల్లో ఉంటుంది. సో ఇది మనోడు ఏమంటున్నాడంటే కామెంట్ సెక్షన్లో అంటే కామెంట్ చేయండి లొకేషన్ అని. మనోడు అకౌంట్ నుంచి లొకేషన్ పంపిస్తాడంట. అది చూస్తాం. ఇంకా ఏమన్నా ఇక్కడ పండ్లు ఏమైనా దొరుకుతాయా, లేకపోతే కాయలు ఏమైనా దొరుకుతాయా? మనకి పాతకాల ప్రాణి అవే ఆహారం. ఇది ఇక్కడ ఉందంటే మరి చెట్టు దగ్గరలో ఏమైనా ఉంటుందో మనం ఎదుగుతున్నాం. ఎగ్జాక్ట్గా అది ఉన్న ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ వచ్చుంటాము. చూడండి, నిజంగా ఇక్కడ డౌట్ ఏం లేదు, ఖచ్చితంగా పాము అయితే ఉంటుంది. ఎవరన్నా విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం చూసుకొని విజిట్ చేయండి. కింద పైన 6 దాటితే రాకండి, చీకటి అవుతుంది కాబట్టి. అసలే చలికాలం, తొందరగా చీకటి అవుతుంది. ఇక్కడ నుంచి చిన్నది కనపడుతుంది, ఒక 20-25 ఫీట్స్ ఉండొచ్చు అంతే.
సో ఇదనమాట ఇవాళ వీడియో. దీన్ని చూడడానికి మేము 15 కిలోమీటర్స్ నుంచి వచ్చాము. నేను దగ్గర కాబట్టి వర్త్ అని చెప్పుకోవచ్చు. చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే సజెస్ట్ చేయము, అంతేం లేదు. ఎవరైనా లొకేషన్స్ కోసం వెతుకుతుంటే షార్ట్ ఫిలిమ్స్ అలాంటివి వచ్చి తీసుకోవచ్చు అనమాట. అదే చెప్పే కదా, ఈ బండ ఏ షేప్లో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని. చాలా క్లూస్ ఇచ్చిన, వీడియో మొత్తం క్లూలే ఉన్నాయి. అది ఏందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ షేప్లో ఉందో. సో ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ కొత్త వీడియోతో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుమంత్, చరణ్, విక్రమ్ signing out from the Wild Lakes.